హలో హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి స్కూల్లో గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ కాంపిటీషన్ అయింది. సో అప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి చాలా రిఫరెన్సెస్ అది ఇది చూసి ఒక మంచి థాట్ వచ్చి అది చెప్పి పంపించాను మా పిల్లలకి చేయండి అని. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ చేశారు. స్కూల్లో ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఒకసారి ఎలా తయారు చేశారు, ఏం చేశారు అనేది మీకు చూపిద్దామని అనుకుని ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీటింగ్ కార్డ్స్ చేయాలంటే మెయిన్గా కావాల్సినవి ఏంటంటే క్లే కావాలి. అండ్ ఇవి మాస్క్, ఇందులో ఒక లేయర్కి కలర్స్ వేసి చేశాను, అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అండ్ కలర్ పేపర్స్ కావాలి. ఫస్ట్ ఈ మాస్క్ని యూజ్ చేసి మనము లేయర్స్ లాగా చేసి ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మాస్క్ని 4 సైడ్స్ కట్ చేసేసి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా మనం తీస్తే లేయర్స్ వస్తాయి. ఇదొకటి, ఇలా ఇంకో లేయర్ వస్తుంది. ఇలా ఒక్క మాస్క్లో 3 లేయర్స్ వస్తాయి. సో పెట్టుకుంటే మనకి ఒక కలర్కి సరిపోతుంది. సో ఇందులో హాఫ్ చేద్దాం. హాఫ్ చేసిన దాంట్లో పింక్ కలర్ వేసి పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇలా అవుట్లైన్ మొత్తం గీసుకొని పెట్టుకోవాలి. క్లేని ఇలా స్వాన్ షేప్లో మనం ఇలా ఇక్కడ సెట్ చేసుకొని ఇప్పుడు ఈ స్వాన్కి మనం రెడీ చేసుకున్న ఈ మాస్క్ లేయర్తో తయారు చేసుకున్న ఇవి దీనికి పెట్టేసుకొని ఇక్కడ ఒక ఈ కలర్ పేపర్స్ కట్ చేసుకున్నాం కదా, వీటిని యూజ్ చేసుకుంటూ ట్రీ రెడీ చేసుకోవాలి. మా పాప చేస్తుంది, చూద్దాం. అయిపోయింది స్వాన్. సో నెక్స్ట్ ట్రీ. ఈ 3 కలర్స్ గ్రీన్ కలర్ పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 3 షేడ్స్ని ఒక్కొక్కటి ఇక్కడ గమ్ యూజ్ చేసి అతికి పెట్టుకోవాలి. ఇలా సర్కిల్ లెక్క ఒక హాఫ్ సర్కిల్ లెక్క డ్రా చేసుకున్న దాని మీద అన్ని ఒక ఆల్టర్నేటివ్గా ఒక కలర్ తర్వాత ఒకటి, ఒక కలర్ తర్వాత ఒకటి, అలా 3 కలర్స్ని మొత్తం ఇలా ఫస్ట్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ ఎడ్జ్లో కొంచెం లైట్గా గమ్ పెట్టుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 కలర్స్, అలాగే మొత్తం ఇదంతా ఇలా. ఎప్పుడైనా థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తేనే మనకు రిజల్ట్స్ అనేవి బాగుంటాయండి. సో ఇలా ఒకటి డిఫరెంట్గా కొత్తగా యూనిక్గా చేద్దామని ట్రై చేస్తున్నాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ గ్రీటింగ్ కార్డ్ మేకింగ్కి మా పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి వాళ్ళ స్కూల్లో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. డెఫినెట్గా అందరిలో డిఫరెంట్గా ఉంటుంది.
ఇలా అన్నీ ఫస్ట్ హాఫ్ సర్కిల్లో సెట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రీ రెడీ చేసుకుందాం. పేపర్ అలా డైరెక్ట్ కాకుండా దాన్ని ఇలా కొంచెం రోల్ చేసినట్టు చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ అక్కడ ఎడ్జ్లో గమ్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ అతుకు పెట్టేసుకోవాలి. అలాగే అన్నీ రోల్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. దానివల్ల రోల్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా మనకి ట్రీ అనేది ఇలా గుబురుగా కనిపిస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంటుందండి. ఇది స్వాన్. సో మనం తయారు చేసుకున్న మాస్క్ లేయర్ నుంచి ఇలా చేసుకొని అది కూర్చున్నట్టు ఇక్కడ వాటర్లో కూర్చున్నట్టు, అండ్ ఇక్కడ ఒక ట్రీ, దీనికి పేపర్స్ అన్నీ అతుకు పెట్టేసి రోల్ చేసి పెట్టేసాం. ఒక ట్రీ లాగా వచ్చింది. సో ఇక్కడ ఇక మన ఇష్టం, హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే, అదర్వైజ్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే న్యూ ఇయర్, అలా ఏదైనా ఒకటి అకేషన్ బట్టి రాసి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.